నమస్తే అండి. నా పేరు దుగ్గిరాల మాల్యాద్రి. గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాము, రోడ్ యాక్సిడెంట్స్లో ప్రధానంగా బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ వల్ల ఎక్కువ యాక్సిడెంటల్ డెత్స్ నమోదవుతున్నాయని తెలుస్తుంది. అయితే మీకు తెలుసు, తెలంగాణలో ప్రతిరోజు 18 నుంచి 20 18 to 20 యాక్సిడెంటల్ డెత్స్ అవుతున్నాయి. భారతదేశంలో పర్ డే అంటే యావరేజ్గా 147 రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అవుతున్నాయి. సో 2025లో అరౌండ్ 6,900, తెలంగాణలో 6,900 రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అయితే ఇండియాలో 1,77,000 యాక్సిడెంటల్ డెత్స్ అవుతున్నాయి. సో ఈ యాక్సిడెంటల్ డెత్స్లో ప్రధానంగా బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ వల్లనే యాక్సిడెంట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. సో ఈ యాక్సిడెంట్ డెత్స్ తగ్గించడం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఈ అరైవ్ అనేటువంటి గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకొని, ఒక ప్రోగ్రామ్ తీసుకొని, సో సేఫర్ రోడ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తూ స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీస్ లెవెల్లో క్యాంపెయిన్స్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగానే మేము కూడా ఎవరైతే ఇప్పుడు మేము సైకాలజీ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ అయ్యాం కాబట్టి, ఈ న్యూరలాజికల్గా ఏ విధంగా బ్రెయిన్ స్టెమ్ అంటే ఏంటి, బ్రెయిన్లో ఏ పార్ట్లో ఉంటుంది, అవి ఎన్ని భాగాలు, వాటి పనులు ఏంటి తెలియజేద్దాం అనుకుంటున్నాం. సో బ్రెయిన్ స్టెమ్ అనేది ప్రధానంగా బ్రెయిన్లో, ఇప్పుడు దీన్ని మనం బ్రెయిన్ అనుకుంటే, ఇది మిడ్ బ్రెయిన్, పోన్స్, మెడులా ఆబ్లిగెంట్, స్పైనల్ కార్డ్, ఈ మూడు భాగాలను కలిపి, అంటే మిడ్ బ్రెయిన్, పోన్స్ అండ్ మెడులా ఆబ్లిగెంట్, ఈ మూడు భాగాలను కలిపి మనము బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అటు అప్పర్ బ్రెయిన్కి, అంటే ఏ ప్రాసెసింగ్ సెంటర్స్కి, ఇటు స్పైనల్ కార్డ్కి మధ్యలో స్టెమ్ మధ్యలో ఉంటుంది అనమాట. సో మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ స్టెమ్లో ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హార్ట్ రేట్ సంబంధించి కానీ, బ్రీతింగ్ సంబంధించి కానీ, మేజర్ వైటల్ పార్ట్స్ సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్నీ కూడాను ఈ బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి. ఈ బ్రెయిన్ స్టెమ్లో కొన్ని క్రానియల్ నర్వ్స్ ఉంటాయి. 3rd, 4th, 6th, 7th, 8th, 9th, 11th and 12th క్రానియల్స్. అంటే ఫస్ట్, సెకండ్ క్రానియల్ నర్వ్స్ కాకుండా రిమైనింగ్ క్రానియల్ నర్వ్స్ అన్నీ కూడాను వాటి ప్రాసెసింగ్ సెంటర్స్ ప్లస్ ఆ క్రానియల్ నర్వ్స్ యాక్టివిటీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్రానియల్ నర్వ్స్ ఏ సెక్షన్లో ఉంటాయి అనేది నీకు చెప్పదలుచుకున్నాను. ఇది సుపీరియర్ కొలిక్యులై, ఇన్ఫీరియర్ కొలిక్యులై. సుపీరియర్ కొలిక్యులై అంటే మనకి ఈ విజువల్కి సంబంధించిన సుపీరియర్ కొలిక్యులై అంటే విజువల్ ప్రాసెసింగ్ సెంటర్లో భాగంగా ప్రాసెసింగ్ చేస్తుంది. ఇన్ఫీరియర్ కొలిక్యులై అంటే ఇది మనకి ఆడిటరీ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తుంటుంది. సో సుపీరియర్ కొలిక్యులై లెవెల్లో థర్డ్ క్రానియల్ నర్వ్ అనేది ఉంటుంది. ఈ థర్డ్ క్రానియల్ నర్వ్ని మనం ఒక్యులోమోటార్ క్రానియల్ నర్వ్ అంటారు. ఇది ఇక్కడ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ థర్డ్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుందంటే మన ఐ మూమెంట్స్ని మానిటరింగ్ చేస్తుంది. అలాగే ఫోర్త్ క్రానియల్ నర్వ్ వచ్చేసి మన ఇన్ఫీరియర్ కొలిక్యులై నుంచి, అంటే బ్యాక్ సైడ్ నుంచి, ది ఓన్లీ క్రానియల్ నర్వ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా ఫ్రంట్కి బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అవుతుంది. అంటే దీని ప్రాసెసింగ్ సెంటర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫోర్త్ క్రానియల్ నర్వ్ అనేది బయటకు వస్తుంది. ఫోర్త్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుందంటే ఇది కూడా ఐ మూమెంట్స్కి హెల్ప్ చేస్తుంది. ఇది థర్డ్, ఇది ఫోర్త్ క్రానియల్ నర్వ్, రైట్. సో మనకి మిడ్ బ్రెయిన్లో 2 క్రానియల్ నర్వ్స్ ఉంటాయి. వాటి ప్రాసెసింగ్ సెంటర్స్ అవి బయటికి అవుట్ అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ అనేది మనకి పోన్స్ దగ్గర ఇది అవుతుంది.
ఈ ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ అనేది మనకి ట్రైజెమినల్ క్రానియల్ నర్వ్ అంటారు. అంటే ట్రై 3 పార్ట్స్గా విడిపోయి ఆ తర్వాత వాటి యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ ఏదైతే ఈ మన ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ ప్రధానంగా ఏం పాత్ర పోషిస్తుందంటే మనకి చూయింగ్ అండ్ నమలడం, ఈ మోటార్ యాక్టివిటీ అనేది ఇచ్చేస్తుంది. అదేవిధంగా కొన్ని సెన్సరీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి దీని పాత్ర ఉంటుంది. ఇవి రూట్లెట్స్ అనమాట. నెక్స్ట్ దీంతో పాటే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చూయింగ్ సంబంధించినటువంటి మోటార్ యాక్టివిటీ కూడా ఇది సెన్సరీ ప్లస్ మోటార్ క్రానియల్ నర్వ్. సో ఈ విధంగా ఫిఫ్త్ క్రానియల్ నర్వ్. నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్రానియల్ నర్వ్స్ మనకి పోంటోమెడులరీ జంక్షన్ లేదా పోంటోమెడులరీ సల్కస్ దగ్గర మనకి ఇది అవుతుంది. అంటే లోయర్ పార్ట్ ఆఫ్ ది పోన్స్ లో వీటి ప్రాసెసింగ్ సెంటర్స్ ఉండి మనకి ఈ క్రానియల్ నర్వ్స్ యొక్క ప్రాధాన్యతను ఈ పోంటో ఎక్కువ చేస్తుంటుంది. ఎందుకంటే ఈ పోంటోమెడులరీ జంక్షన్ నుంచి సిక్స్త్ క్రానియల్ నర్వ్ వచ్చేసి అబ్డ్యూసెన్స్ క్రానియల్ నర్వ్, సెవెంత్ క్రానియల్ నర్వ్ వచ్చేసి ఫేషియల్ క్రానియల్ నర్వ్ అండ్ ఎయిత్ క్రానియల్ నర్వ్ వచ్చేసి మనకి వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్. ఈ వెస్టిబ్యులో కాక్లియర్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుందంటే మనకి బ్యాలెన్స్ని అదేవిధంగా ఆడిటరీ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేస్తుంది. సో మనకి సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇలా త్రీ క్రానియల్ నర్వ్స్ పోంటోమెడులరీ సల్కస్ లేదా పోంటోమెడులరీ జంక్షన్ నుంచి మనకి బయటకు వస్తాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు 8th వరకు వచ్చాయి కదా. 9th, 10th, 11th అంటే 3 క్రానియల్ నర్వ్స్ మనకి ఈ పార్ట్లో బయటకు వస్తాయి. ఇది నైన్త్ క్రానియల్ నర్వ్ వచ్చేసి మనకి గ్లోసోఫిరింజిల్ అనేటువంటి క్రానియల్ నర్వ్ మనకి మెడులా దగ్గర మనకి ఆరిజినేట్ అవుతుంది. ఇది అలాగే 10th క్రానియల్ నర్వ్ వచ్చేసి వేగాస్ క్రానియల్ నర్వ్ అనేది మనకి ప్రధానమైనటువంటి క్రానియల్ నర్వ్. ఇది బ్రెయిన్ నుంచి లోయర్ పార్ట్ ఆఫ్ ది వైటల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్, లంగ్స్, లివర్, అదే జిఐటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ వీటన్నిటిలో దీని పాత్ర ఉంటుంది. అలాగే 11th క్రానియల్ నర్వ్ వచ్చేసి 11th క్రానియల్ నర్వ్ స్పెషల్ ఏంటంటే హాఫ్ ఆఫ్ పార్ట్ మనకి క్రానియం నుంచి వస్తే రిమైనింగ్ హాఫ్ వచ్చేసి ఇది మనకి స్పైనల్ కార్డ్ నుంచి అంటే సర్వైకల్ సెక్షన్ నుంచి ఇది యాడ్ అవుతుంది. సర్వైకల్ సెక్షన్ నుంచి. సో 9th, 10th, 11th ఇది ఈ విధంగా 9th, 11th. 9th వచ్చేసి గ్లోసోఫిరింజిల్, 10th వచ్చేసి వేగాస్, 11th వచ్చేసి యాక్సెసరీ క్రానియల్ నర్వ్ అండ్ 12th వచ్చేసి లాస్ట్ క్రానియల్ నర్వ్. ఈ లాస్ట్ క్రానియల్ నర్వ్ ఎక్కడ ఉంటుందంటే మనకి మిడిల్ ఆబ్లిగెంట్లో ఇంకో సల్కస్ ఉంటుంది, అది పిరమిడ్, ఆలివ్. ఈ సల్కస్ దగ్గర ఇవన్నీ రూట్లెట్స్ అనమాట. ఈ విధంగా 12th క్రానియల్ నర్వ్ మెడులో ఆబ్లిగెంట్ దగ్గర మనకి బయటకు అవుట్ అవుతుంది. ఈ 12th క్రానియల్ నర్వ్ ఏం చేస్తుందంటే హైపోగ్లోసల్. ఈ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది మూమెంట్స్, టంగ్ మూమెంట్స్ ఇవన్నీ కూడాను ఇది ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్గా అంటే మనం ఇట్లా నిలబడితే ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ బ్రెయిన్ స్టెమ్లో ఫస్ట్ వచ్చేసి మిడ్ బ్రెయిన్, పోన్స్, మిడిల్ ఆబ్లిగెంట్. మనకి పోన్స్లో అంటే మిడ్ బ్రెయిన్లో 2 క్రానియల్ నర్వ్స్, పోన్స్లో 5th క్రానియల్ నర్వ్, ఆ తర్వాత 6th, 7th, 8th 3 క్రానియల్ నర్వ్స్ పోంటోమెడులరీ సెక్షన్ దగ్గర. అదేవిధంగా కింద మిడిల్ ఆబ్లిగెంట్ దగ్గర 3+1
9th 10th 11th అండ్ 12th క్రానియల్ నర్వ్స్ ఉంటాయి. సో ఇవి మన ఈ సైడ్ నుంచి. ఇప్పుడు దీన్ని యాంటీరియర్ పార్ట్లో అంటే మన ఫేస్ ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏ క్రానియల్ నర్వ్స్ ఎందుకు ఇంతగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందంటే, ఈ బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ వల్లనే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అవుతున్నాయనేసి ఒక సర్వేలు వివిధ రకాలైనటువంటి సర్వేల ద్వారా తెలియజేస్తుంది. సో ఈ విధంగా ప్రధానంగా మనం బ్రెయిన్ స్టెమ్ని 3 భాగాలుగా విభజించుకుంటాం. ఒకటి మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ అనేది ప్రధానంగా అప్పర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ స్టెమ్. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ స్టెమ్. సో ఆ తర్వాత పోన్స్, ఆ తర్వాత మెడ్యులా ఆబ్లిగెంట్, తర్వాత మెడ్యులా ఆబ్లిగెంట్ దగ్గర కింద నుంచి మనకి స్పైనల్ కార్డ్ ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫ్రంట్ యాంటీరియర్ పార్ట్ సైడ్ నుంచి క్రానియల్ నర్వ్స్ ఎలా ఇది అవుతుంది. ఇప్పుడు మీకు తెలుసు ఇది మిడ్ బ్రెయిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి సబ్స్టాన్షియా నైగ్రా అనేటువంటి డోపామైన్స్ రిలీజ్ చేసేటువంటి సబ్స్టాన్షియా నైగ్రా అనేది ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా సబ్స్టాన్షియా నైగ్రాతో పాటు మనకి రెడ్ న్యూక్లియస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రెడ్ న్యూక్లియస్ అనేది డిసెండింగ్ ట్రాక్లో, అంటే ఏదైతే సెన్సరీ ఇన్ఫర్మేషన్ పైకి వెళ్తుందో ఆ సెన్సరీ ఇన్ఫర్మేషన్ మనకి కిందికి మోటార్ ఫామ్లో బయటికి రావాలంటే రెడ్ న్యూక్లియస్ నుంచి కిందికి వస్తుంది. రైట్. ఇప్పుడు థర్డ్ క్రానియల్ నర్వ్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యి ఇక్కడ నుంచి రెడ్ న్యూక్లియస్ నుంచి మనకి సబ్స్టాన్షియా నైగ్రా నుంచి మనకి ఇలా ఈ విధంగా వస్తుంది. సో థర్డ్ క్రానియల్ నర్వ్ అనేది ఈ విధంగా బయటకు అవుట్ అవుతుంది. దిస్ ఇస్ థర్డ్ని ఏమంటే థర్డ్ క్రానియల్ నర్వ్ ఏంటి, ఓక్యులోమోటర్ క్రానియల్ నర్వ్. ఏంటిది? ఓక్యులోమోటర్ క్రానియల్ నర్వ్. ఈ ఓక్యులోమోటర్ క్రానియల్ నర్వ్ అనేది మనకి ఐ మూమెంట్స్ని మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ఫోర్త్ క్రానియల్ నర్వ్, ది ఓన్లీ క్రానియల్ నర్వ్ బ్యాక్ సైడ్ నుంచి దాన్ని ఫ్రంట్కి వస్తుంది. మిగతా అన్ని ముందుంటే బ్యాక్ సైడ్ నుంచి, ఎక్స్ట్రీమ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ముందుకు వస్తుంది. ఎట్లా? ఏ లెవెల్లో? ఇన్ఫీరియర్ కూలికలై ఏం చేస్తుంది? ఆడిటరీ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వస్తుంది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వచ్చేటువంటి ఒకే ఒక్క క్రానియల్ నర్వ్ ఏది? అది ఫోర్త్ క్రానియల్ నర్వ్. ఫోర్త్ క్రానియల్ నర్వ్ మనం ఏమంటాము? ట్రోక్లియర్ క్రానియల్ నర్వ్. ఈ ట్రోక్లియర్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుంది అంటే ఐ మూమెంట్స్ని మనకు తెలియజేస్తుంది. ఫోర్త్. సో ఈ విధంగా మిడ్ బ్రెయిన్లో 2 క్రానియల్ నర్వ్స్, థర్డ్ అండ్ ఫోర్త్ మనకి 2 క్రానియల్ నర్వ్స్ మనకి మిడ్ బ్రెయిన్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా పోన్స్ సంబంధించి పోన్స్లో ఒక మనకి పోన్స్లో ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ అనేది వస్తుంది. ఈ ఫిఫ్త్ క్రానియల్ నర్వ్ని మనం ఏమంటాము? ట్రైజెమినల్ క్రానియల్ నర్వ్ అంటాం. ట్రైజెమినల్ క్రానియల్ నర్వ్. ఈ ట్రైజెమినల్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుంది? చూయింగ్, నమలటము, అదేవిధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సంబంధించి మనకి తెలియజేస్తుంది. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో అనేది సెన్సరీకి సంబంధించింది. అదేవిధంగా చూయింగ్ గమ్, నమలడం అనేది మనకి మోటార్కి సంబంధించింది. సో ఈ సెన్సరీ దాంతో పాటు ఒక మోటార్ రూట్లెట్ కూడా బయటకు వచ్చేసి ఈ విధంగా మనకి ఫిఫ్త్లో కలుస్తుంది. దీని పేరు ట్రైజెమినల్. ట్రై అంటే 3 పార్ట్స్గా విడిపోతుంటుంది. 3 పార్ట్స్గా విడిపోయి ట్రైజెమినల్ అంటే 3 విభాగాలుగా ఉండి మనకి ఈ ప్రాసెసింగ్ ఏదైతే మన ప్రాసెసింగ్ ఉందో ప్రాసెసింగ్ని చేస్తుంటుంది. రైట్. నెక్స్ట్ 6th, 7th, 8th. 6th, 7th, 8thలో ఇప్పుడు ఈ విధంగా ఈ 6th, 7th, 8th అనేది మీకు ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. పాంటో మెడ్యులరీ జంక్షన్లో ఇది ఆరిజినేట్ అయ్యి ఇలా ఈ విధంగా బయటకు వస్తుంది అనమాట. ఈ 6th క్రానియల్ నర్వ్ మనం ఏమంటాము?
సిక్స్త్ క్రానియల్ నర్వ్ని మనము అబ్డిసెన్స్ క్రానియల్ నర్వ్ అంటాం. ఈ అబ్డిసెన్స్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుంది? ప్రధానంగా మనకి సంబంధించి ఐ మూమెంట్స్ని మనకి తెలియజేస్తుంది. ఈ ఐ మూమెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సెవెంత్ క్రానియల్ నర్వ్ ఏంటి? సెవెంత్ క్రానియల్ నర్వ్ని మనము ఫేషియల్ క్రానియల్ నర్వ్ అంటాం. ఈ ఫేషియల్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుంది? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు ఫేషియల్ మూమెంట్స్తో పాటు మనకి ఇంకో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ టంగ్ సంబంధించి 2/3 మానిటరింగ్ చేస్తుంది. 2/3 యాక్టివిటీని ఈ ఫేషియల్ క్రానియల్ నర్వ్ మనకి తెలియజేస్తుంది. ఫేషియల్ క్రానియల్ నర్వ్ ఏదైనా డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా మనకి స్పీచ్ అనేది రాదు, టంగ్ మూమెంట్ అనేది ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెవెంత్ క్రానియల్ నర్వ్. ఎయిత్ క్రానియల్ నర్వ్ ఏదైతుందో ఇది ఈ పాంటోమెడులరీ జంక్షన్లో లాటరల్ సైడ్ ఉంటుంది. లాటరల్ సైడ్ అంటే ఎక్స్ట్రీమ్ అవుటర్ సైడ్. దీన్ని మనం వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ అంటారు. ఏమంటారు? వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్. ఈ వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ ఏం చేస్తుంది? వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ క్రానియల్ నర్వ్ ఏం చేస్తుంది అంటే మనకి రెండు రకాలైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒకటి వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్. వెస్టిబ్యులో అంటే బ్యాలెన్స్ని, కాక్లియర్ అంటే ఆడిటరీ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ విధంగా పాంటోమెడులరీలో జంక్షన్లో 3 క్రానియల్ నర్వ్స్ బయటకు వస్తాయి. 6th, 7th and 8th. నెక్స్ట్ 9th, 10th and 11th. 9th, 10th and 11th క్రానియల్ నర్వ్స్ ఏవైతే ఉన్నారో అవి మెడులా ఆబ్లిగెంట్ దగ్గర ఇది అవుతాయి. మెడులా ఆబ్లిగెంట్లో ఈ సల్కస్లో మనకి 9th క్రానియల్ నర్వ్ వస్తుంది. దీన్ని మేజర్ సల్కస్ అంటారు. మెడులాలో పిరమిడ్, ఆలివ్ సల్కస్ దగ్గర మనకి 9th క్రానియల్ నర్వ్. ఈ 9th క్రానియల్ నర్వ్ ఏంటి? గ్లోసోఫిరింజిల్. ఈ గ్లోసోఫిరింజిల్ అనేటువంటిది మనకి ఏం యాక్టివిటీ చేస్తుంది? గ్లోసోఫిరింజిల్. ఆ తర్వాత నెక్స్ట్ 10th వచ్చేసి వేగాస్. వెరీ 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 ఇంపార్టెంట్ క్రానియల్ నర్వ్. ఇది 10th క్రానియల్ నర్వ్. 10th క్రానియల్ నర్వ్ ఏం చేస్తుంది? ఇది ది ఓన్లీ క్రానియల్ నర్వ్ మన బ్రెయిన్ నుంచి కింద వైటల్ పార్ట్స్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అంటే మేజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ కానీ, లంగ్స్ కానీ, అదేవిధంగా జిఐటి కానీ, అదేవిధంగా లివర్ కానీ, వీటన్నిటిని కనెక్ట్ చేసేటువంటి ఇది ఓన్లీ క్రానియల్ నర్వ్ వేగాస్. చాలా చాలా ఇంపార్టెంట్. 11th వచ్చేసి 11th స్పెషల్ ఏంటంటే హాఫ్ ఆఫ్ క్రానియల్ నర్వ్ మన క్రానియం నుంచి ఉంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ యాక్సెసరీ క్రానియల్ నర్వ్ అది మనకి ఈ విధంగా స్పైనల్ కార్డ్ నుంచి 11th దాంట్లో కలుస్తుంది. హాఫ్ ఆఫ్ క్రానియం నుంచి ఉంటే హాఫ్ ఆఫ్ స్పైన్ నుంచి ఉంటుంది, సర్వైకల్ సెక్షన్ నుంచి. సో అది ఈ షోల్డర్ అండ్ నెక్ మూమెంట్స్ని మనకి తెలియజేస్తుంది. అందుకోసమే ఈ యాక్సెసరీ క్రానియల్ నర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ సెక్షన్ పూర్తిగా క్రానియం నుంచి ఉంటే రిమైనింగ్ హాఫ్ అనేది మనకి దాని ఏమంటారు స్పైన్ నుంచి ఉంటుంది. సో యాక్సెసరీ క్రానియల్ నర్వ్. ఇంకో లాస్ట్ మిగిలింది 12th క్రానియల్ నర్వ్. ఈ 12th క్రానియల్ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 12th క్రానియల్ నర్వ్ ఏదైతే ఉందో ఇది మన టంగ్ 1/3 ఆఫ్ ది టంగ్ మూమెంట్ని మానిటరింగ్ చేస్తుంది. 1/3 ఎందుకంటే ఇది పిరమిడ్ సెక్షన్ నుంచి బయటికి వస్తుంది. సో దీని ప్రాసెసింగ్ అనేది మెడులా ఆబ్లిగెంట్. ది ప్రాసెసింగ్ సెంటర్ అనేది న్యూక్లియర్ అనేది మనకి మెడులా సెక్షన్లోనే ఉంటుంది. మెడులా అనేది అందుకే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 9th, 10th, 11th ప్లస్ 12th ఇలా 4 క్రానియల్ నర్వ్స్ ఇక్కడ ఉంటాయి.
ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా మిడ్ బ్రెయిన్ 3 పార్ట్స్గా ఉంటుంది. ఒకసారి ఓవరాల్గా చూడండి. మిడ్ బ్రెయిన్స్ ప్రధానంగా 3 భాగాలు విభజిస్తాం. బ్రెయిన్ స్టెమ్ ప్రధానంగా 3 భాగాలు విభజిస్తాం. ఒకటి మిడ్ బ్రెయిన్, పోన్స్ అండ్ మెడులా ఆబ్లిగెంట్, ఆ తర్వాత స్పైనల్ కార్డ్. మిడ్ బ్రెయిన్లో 2 క్రానియల్ నర్వ్స్ ఉంటాయి, థర్డ్ అండ్ ఫోర్త్. థర్డ్ వచ్చేసి ఓక్యులోమోటర్, ఫోర్త్ వచ్చి ట్రోక్లియర్. ఓక్యులోమోటర్, ట్రోక్లియర్ 2 కూడాను ఐ మూమెంట్స్ సంబంధించింది. నెక్స్ట్ 5th క్రానియల్ నర్వ్. మనకి ఫోన్స్లో 5th క్రానియల్ నర్వ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైజెమినల్ క్రానియల్ నర్వ్. ట్రై అంటే 3 సెక్షన్లు విడిపోతుంది బయటకు వచ్చిన తర్వాత. ఈ ట్రైజెమినల్ క్రానియల్ నర్వ్ చూయింగమ్, నవలటానికి సంబంధించింది, అదేవిధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సంబంధించింది. అదేవిధంగా ఈ పోన్స్ మెడులాకి మధ్యలో ఉండే ఒక జంక్షన్, సల్కస్ లేదా జంక్షన్ అంటారు. ఈ ఫోన్టో మెడులరీ జంక్షన్ దగ్గర ఒక 3 క్రానియల్ నర్వ్స్ ఉంటాయి. ఒకటి 6th క్రానియల్ నర్వ్, 7th క్రానియల్ నర్వ్ అండ్ 8th క్రానియల్ నర్వ్. 6th వచ్చేసి అబ్డిసెన్స్ క్రానియల్ నర్వ్. ఇది ఏం చేస్తుంది అంటే ఐ మూమెంట్స్ సంబంధించింది మానిటరింగ్ చేస్తుంది. 7th క్రానియల్ నర్వ్ ఏమంటే ఫేషియల్ క్రానియల్ నర్వ్. ఫేషియల్ క్రానియల్ నర్వ్ అని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించింది. 8th క్రానియల్ నర్వ్ ఏంటంటే వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్. వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్లో వెస్టిబ్యులో అంటే బ్యాలెన్స్ సంబంధించింది, కాక్లియర్ అనేది మోటార్కి సంబంధించింది, ఆడిటరీ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మోటార్కి సంబంధించినటువంటి న్యూక్లియస్ పోన్స్లో ఉంటాయి కాబట్టి పోన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెడులా ఆబ్లిగెంట్. మెడులా ఆబ్లిగెంట్లో 4 క్రానియల్ నర్వ్స్ ఉంటాయి. ఈ ఆలివ్ సల్కస్ దగ్గర మనకి 9th క్రానియల్ నర్వ్, 10th క్రానియల్ నర్వ్, 11th క్రానియల్ నర్వ్ ఉంటుంది. 9th వచ్చేసి హైపోఫిరెంజిల్, గ్లోసోఫిరెంజిల్. 10th వచ్చేసి వేగస్ క్రానియల్. వేగస్ క్రానియల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బ్రెయిన్ నుంచి కిందికి పోయి అన్ని మేజర్ పార్ట్స్ని కవర్ చేస్తుంది, అంటే మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా 11th యాక్సెసరీ క్రానియల్, నెక్కి షోల్డర్కి సంబంధించినటువంటి ఇది. అదేవిధంగా 12th క్రానియల్ నర్వ్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఈ సెన్సరీ టంగ్ సంబంధించిన సెన్సరీ ఇన్పుట్ మూమెంట్ అనేది 12th క్రానియల్ నర్వ్ అబ్జర్వ్ చేస్తుంది, అదే హైపోగ్లోస్. ఈ విధంగా బ్రెయిన్ స్టెమ్ అనేది చాలా చాలా క్రూషియల్ పాత్ర ఉంటుంది బ్రెయిన్లో. ఈ యాక్సిడెంటల్ డెత్లో లేదంటే రకరకాల డెత్స్లో, బ్రెయిన్ డెత్స్లో కోమాలోకి వెళ్ళారంటే ఫస్ట్ మనకి ఇది డ్యామేజ్ అవడం వల్లనే ఇదైపోతారు. బ్రెయిన్ డెత్ అనేది అవుతుంది, ఇమీడియట్గా అవుతుంది. సో ఎప్పుడైతే ఈ మేజర్ సంబంధించి హార్ట్ బీట్ కానీ బ్రీతింగ్ కానీ, హార్ట్ బీట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇవన్నిటిని మానిటరింగ్ చేసేది బ్రెయిన్ స్టెమే కాబట్టి బ్రెయిన్ స్టెమ్ అనేది చాలా చాలా క్రూషియల్ పాత్ర ఉంటుంది. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను యాక్సిడెంట్స్లో ఈ బ్రెయిన్ స్టెమ్ పాత్ర. అదేవిధంగా దీనికి ఫర్దర్ సంబంధించి ఏ క్రానియల్ నర్వ్ ఏ పని చేస్తుంది, అదేవిధంగా దాని అనాటమీ, దాని ఫిజియాలజీ, ఇది సైకలాజికల్గా ఏ విధంగా దాని పాత్ర ఉంటుంది హ్యూమన్ లైఫ్ స్టైల్లో అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇటువంటి వీడియోస్ న్యూరో సంబంధించి కానీ, ఫిజియాలజీ సంబంధించి కానీ, సైకాలజీ సంబంధించి కానీ వీడియోస్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మాకు చెప్తే, కామెంట్స్ రూపంలో చెప్తే మేము దాన్ని డిస్కస్ చేసేసి ఈ యాక్సిడెంటల్ని ప్రివెంట్ చేయాలనే ప్రధాన మా కర్తవ్యానికి మీరు కూడా సాయం చేస్తున్నట్టు అనుకుంటాం. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ గ్రేట్ ఇనిషియేటివ్ యాక్సిడెంటల్ డెత్స్ తగ్గించాలనే దాంట్లో మనము వ్యక్తిగతంగా, గ్రూప్గా, లేదంటే సమాజపరంగా మనం కూడా చేతునిచ్చి ఈ కర్తవ్యాన్ని, అంటే యాక్సిడెంట్ని ప్రివెంట్ చేయడంలో మనం కూడా పాలుపంచుకుందామని కోరుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఫర్దర్ అకాడమిక్ ఓరియంటేషన్, సైకాలజీ ఓరియంటేషన్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తుంటాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాము. నమస్తే, థ్యాంక్ యూ.